నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ కార్పొరేటర్లు. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి జగన్. విశాఖ గాజువాక ప్రాంతాల్లో పోస్టర్లు ఆవిష్కరించిన వైకాపా నాయకులు. ముఖ్యమంత్రి జగన్ తీరుకు వ్యతిరేకంగా విశాఖ నగరంలో రోడ్లపై చలిమంటలు వేసి నిరసన తెలియజేసిన అంగన్వాడీ కార్యకర్తలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే జీవీఎంసీ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కార్పొరేటర్లు పాల్గొని తక్షణమే పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సమావేశ మందిరంలో పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో చాలాసేపు సమావేశం మందిరంలో గందరగోళంగా మారింది. సామాజిక సమతా సంకల్ప మహోత్సవ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ప్రారంభించారు. నగరాల్లో జనభాగీదారీ, జిల్లా స్థాయి మారథాన్, పలుచోట్ల మెగా రక్తదాన శిబిరాలు, అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించి జాయింట్ కలెక్టర్ తొలి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలో మార్నింగ్ మన అంబేద్కర్ గారు కోసం, అంబేద్కర్ ఐడియాలజీ కోసం ఇది స్ప్రెడ్ చేయడానికి ఒక ర్యాలీ మార్నింగ్ తీసుకోవడం జరిగింది. మన అంబేద్కర్ గారి స్టాచ్యూ నుంచి అంబేద్కర్ భవన్ వరకు. ఇది జన్ భాగీదారీ ఆందోళన్ ఆ సందర్భంలో ఈరోజు మార్నింగ్ ర్యాలీ. దెన్ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 చోట మన విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరీనా యాజ్ వెల్ యాజ్ అంబేద్కర్ భవన్లో మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా నేను కూడా వచ్చి డొనేట్ చేశాను. సో అందరూ వచ్చి డొనేట్ చేయండి. బట్ బియాండ్ దట్ ఇది ఒక మంచి అవేర్నెస్ లాగా మన అంబేద్కర్ గారి ఐడియాలజీ ఏం చేశారు, ఆయన కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ, యాజ్ వెల్ యాజ్ ఈ సోషియో ఎకనామిక్ డిస్క్రిమినేషన్ ఏం లేకుండా ఎట్లా మనం డెవలప్ చేయాలనేది ఆయన ఉద్దేశం. అది మనం ముందుకెళ్ళి మన రోజు మన హౌ వీ లివ్, హౌ వీ థింక్, వాట్ వీ డూ, ఇవి అన్నీ మన అంబేద్కర్ ఐడియాలజీ తీసుకొని మనం చేస్తే లాట్ మోర్ ఇంప్రూవ్మెంట్ విల్ కమ్. సో దాన్ని బట్టి మనం 9th నుంచి ఈ రోజు నుంచి 18th వరకు మనం ఈ యాక్టివిటీస్ అనేది కంటిన్యూస్గా చేస్తాం. వీ హ్యావ్ కాంపిటీషన్స్, వీ హ్యావ్ సెమినార్స్, వీ హ్యావ్ డిబేట్స్, లాట్ ఆఫ్ అదర్ ఈవెంట్స్ కూడా మనం చేస్తూనే ఉంటాము. మనకి 18th ఆ రోజు మన విజయవాడలో 125 feet అంబేద్కర్ గారి స్టాచ్యూని కూడా అక్కడ ప్రారంభం చేస్తారు. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఇట్ ఈస్ టు బి సెలబ్రేటెడ్ అక్రాస్ ది స్టేట్ అండ్ ఇక్కడ కూడా మనం భాగమే చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఈ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరిలోనూ కూడా ధైర్యాన్ని నింపాలి. ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనందరం కలిసి ఒక సత్సంకల్పంతో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తుకి తప్పకుండా బంగారు బాటలు వేద్దామని ప్రజలందరితో మమేక అవడం కోసం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయలో పాదయాత్రని, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి అడుగులోని కూడా అన్ని వర్గాల వారితో కూడా మమేకమై మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ, న్యాయవాదులు కానీ, అధ్యాపకులు కానీ, మేధావులు కానీ ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా విని వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ఏ విధంగా ఈ సమస్యల్ని పరిష్కరించాలి, ఏ విధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా 5 సంవత్సరాలకు వచ్చే ఎన్నికల్లో వచ్చే ఓట్ల కోసమో, సీట్ల కోసమో కాకుండా ఈ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఆలోచన చేయడం జరిగింది. ఆ ప్రజా సంకల్ప యాత్ర ఆ రోజు 2019 జనవరి 9వ తారీఖు ఇచ్చాపురం వద్ద దివంగత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏవైతే చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు చేశారో ఇచ్చాపురం దగ్గర ముగింపు పలకటం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా లక్షలాది మంది తండోపతండాలుగా ఇచ్చాపురానికి
తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపి మద్దతు తెలపడం, తదనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటి విధంగా 86 సీట్లతో కైవసం చేసుకోవటం, ఆ ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపిస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ కూడా చెప్పిన దానికంటే కూడా భిన్నగా, చెప్పిన సమయానికంటే కూడా ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల మరి వెనకబడిన పేద వర్గాల వారి సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కావచ్చు, ఈ రాష్ట్రంలో పర్యాటక రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, అన్ని రంగాలను కూడా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆ రోజు సంకల్పం పలికిన రోజు జనవరి 9వ తారీఖు చాలా విశిష్టమైన రోజు. కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ ఈ రోజు మేమందరం కూడా ఒకటే సంకల్పం పెట్టుకుంటున్నాం. మేమందరం కూడా ఈ రోజు నుంచి ఈ 90 రోజుల రాబో ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఈ రోజు నుంచి రాబో 90 రోజులు కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి ఎక్కడైనా ల్యాబ్స్ ఏదైనా ఉన్నా, ఏదైనా సమస్యలు పరిష్కరించడంలో ఎక్కడైనా చిన్న చదివితే ఎక్కడైనా మేము వెనకబడి ఉన్నా వాటిని కూడా పరిష్కరించి 100% సంక్షేమం విషయంలో అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా ఈ విధంగా సంక్షేమాన్ని అందించి పేదవారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపాము. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో కానీ, అదేవిధంగా ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ వాటన్నింటినీ కూడా పరిష్కరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రానికి సువర్ణ అధ్యాయాన్ని రాజశేఖర రెడ్డి గారి కళల కన్నా రామరాజ్యాన్ని కూడా తీసుకురావడం అందరి ముందు. ఈ నెల 14వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను కాంగ్రెస్ శ్రేణులన్నీ జయప్రదం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగురు రుద్రరాజు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తమ నాయకుడు రాహుల్ గాంధీ తలపెట్టిన యాత్ర ఈ నెల 14వ తేదీ ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రాజధాని ఇంపాల్లో ప్రారంభమై 66 రోజుల పాటు కొనసాగి చివరగా ముంబైలో ముగుస్తుందన్నారు. ఈ యాత్ర దేశంలోని 15 రాష్ట్రాల్లో 110 జిల్లాల్లో గల 100 పార్లమెంటు నియోజకవర్గాలు 337 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా కొనసాగుతుందన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు కొప్పులరాజు మాట్లాడుతూ కర్ణాటకలో 5 గ్యారంటీ హామీలు, తెలంగాణలో 6 గ్యారంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామని, అలాగే రాష్ట్రంలో 7 గ్యారంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6700 పైచిలుకు కిలోమీటర్లని ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం,
ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం ఇవి జరిగిన నాడే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందొచ్చు అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రతిరోజు కూడా 2 మీటింగ్స్ ఉంటాయి. ప్రతి రూట్లోనూ కూడా అనేకమైనటువంటి ప్రజా సంఘాలు, పుర ప్రముఖులు, సమాజంలో సెక్యులర్ భావాలు కలిగినటువంటి వివిధ వర్గాల పెద్దలు, ప్రజా సంఘాలు వీరందరితో కూడా కలిసి రాహుల్ గాంధీ గారు ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో లాంఛనంగా జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఒక మాస్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. దానికి సంబంధించినటువంటి మరి పోస్టర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, బ్యాడ్జెస్ కానీ ప్రతి కార్యకర్త ఈ భారత్ జోడో న్యాయయాత్రని విరివిగా ప్రసార మాధ్యమాల ద్వారా దాని యొక్క లక్ష్యం కానీ, దాని యొక్క నిర్వహించబోయేటువంటి పరిస్థితులు కానీ వీటిలన్నింటినీ కూడా ప్రతి గ్రామంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో 4 రోజులు భారత్ జోడో యాత్రను నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే గతంలో భారత్ జోడో యాత్ర నిర్వహించలేదో ఆ రూట్ గుండా ఈ యాత్ర వెళ్ళడం జరుగుతుంది. సో తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరికీ, ఆయా సామాజిక వర్గాల వారికి వారి యొక్క జనాభా ప్రాతిపదిక మీద న్యాయం జరగాలనేటువంటి ఆకాంక్షతోటి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించినటువంటి బ్రోచర్స్ని, దానికి సంబంధించినటువంటి పోస్టర్స్ని, దానికి సంబంధించినటువంటి బ్యాడ్జెస్ని ఇప్పుడు లాంఛనంగా పెద్దలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొప్పుల రాజు గారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్కి జాతీయ కోఆర్డినేటర్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దాన్ని అధికారికంగా లాంచ్ చేయడం జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మా అందరికీ కూడా చాలా సన్నిహితులు. వారితో చాలా చిరకాలం పనిచేసేటువంటి అవకాశం ఎన్ఎస్ఏ కార్యకర్తగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, పిసిసిలో ప్రధాన కార్యదర్శిగా, వారి ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్గా, ఎమ్మెల్సీగా చాలా సన్నిహితంగా వారితో పనిచేసేటువంటి అవకాశం దక్కిన వాళ్ళలో నేను ఒకడు. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయవాడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహ నమూనా పోస్టర్ను గాజువాక వైసీపీ కార్యాలయంలో వైసీపీ గాజువాక కన్వీనర్ ఉరుకోటి చందు యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న గాజువాకలో ఉన్న అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నెల 19న విజయవాడలో సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది విగ్రహం 125 అడుగుల ఎత్తుగల భారీ విగ్రహం, భారతదేశంలోనే అతి పెద్దైన విగ్రహాన్ని విజయవాడలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క సామాజిక న్యాయ మహాశిల్పం మరియు అంబేద్కర్ గారి స్మృతి వనం ఈ నెల 19వ తారీఖున భారీ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలందరి సమక్షంలో మరి భారీ స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 404 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ఆ అంబేద్కర్ గారి స్మృతులను తరతరాలకి ఆయన యొక్క ఆ స్మృతులను గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క భారీ స్థాయిలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజున ఈ విగ్రహం స్మృతివనం కూడా ప్రారంభించి దానిని జాతికి అంకితం చేయనున్నారు. ఆ యొక్క వేడుకలలో సందర్భంగా ఈరోజు మరి గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా
ఈ రోజు నుంచి గాజువాక నియోజకవర్గంలో వాడవాడలా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ఆయన యొక్క సందేశాన్ని పుణికిపుచ్చుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలందరూ కూడా ఈ రోజున హారతులు పడుతున్నారు, ఆయనకి జేజేలు పలుకుతున్నారు. ఆయన మరిన్ని సంక్షేమ పదాలు నెలకొల్పుతూ రేపు రానున్న 2024 ఎన్నికల్లో కూడా ఈ అన్ని వర్గాల ప్రజల మద్దతుతో మళ్ళీ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా అధికారం చేపట్టనున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి విచ్చేసిన గాజువాక నియోజకవర్గ కార్పొరేటర్లు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై చలిమంట వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చెట్టు మీద కొంగ, జగనన్న దొంగ అంటూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణకు సంబంధించిన పోస్టర్ను విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. భరతమాత ముద్దు బిడ్డ, వేద భారత భూమి గర్వించే విధంగా వేద భారత భూమిలో మాకు ఒక విజ్ఞాన సంపాదన, విజ్ఞాన గని అని చెప్పుకునే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మహా విగ్రహాన్ని, ఆయన చేసిన సేవల్ని, ఆయన ఆలోచన ద్వారాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి కళల్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి అని ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న గ్రంథాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ దేశానికి అమూల్యమైన రాజ్యాంగ గ్రంథాన్ని అందించారు. అదేవిధంగా ఆయన బాల్యం నుంచి కూడా ఆయన పరమపదించే వరకు కూడా ఎలాంటి ఉన్నత విలువలతో సమాజ శ్రేయస్సు కోసం, సమానత్వం కోసం, సమాజ స్థాపన కోసం ఆయన ఏ విధంగా పాటుపడ్డారు, వీటన్నిటినీ కూడా భావితరాలకు ఉపయోగపడే విషయాలు. అంటే ఆయన జీవితం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక రాజ్యాంగమే కాదు, ఒక న్యాయవాదిగానే కాదు, ఒక మేధావిగానే కాదు, బాల్య దశ నుంచి కూడా ఒక ఉన్నతమైన విలువలతో ప్రతి ఒక్కరికి కూడా చేయుతనిచ్చే ధోరణితో, సేవాభావంతో, ఒక చైతన్యవంతమైన ఆలోచనతో, ఒక చైతన్యవంతమైన వ్యక్తిత్వంతో ప్రపంచంలోనే, మన దేశంలోనే కాదు ప్రపంచంలో కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచే విధంగా ఆయన జననం నుంచి పరమపదించే వరకు ఆయన జీవన శైలి, ఆయన ఆలోచన చేసిన విధానం, ఆయన టైంలో ఆయన చేసిన కార్యాలు, ఆయన దేశానికి చేసిన సేవ, ఈ చరిత్ర అంతా కూడా భవిష్యత్ తరాలకి ఎప్పటికప్పుడు మనన వేసుకోవాలి. భవిష్యత్ తరాలు అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి, ఆయన చేసిన సేవ గురించి, ఆయన విలువల గురించి, ఆయన మేధావి నుంచి కూడా ఇన్స్పైర్ అయ్యి భవిష్యత్ తరాలు కూడా వృద్ధిలో రావాలి. అంటే దానికి ఒక స్థిరమైన మెమోరియల్ ఉండాలని ఈరోజు మొత్తం యావత్ భారతదేశం కూడా గర్వించే విధంగా ఆ రాజ్యాంగ సృష్టికర్త యొక్క 127 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశం గర్వించే విధంగా, ఆయన సేవలు ఈ దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సౌత్ ఇండియా, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎవరైనా సరే మన ప్రాంతానికి వస్తే ఆ మెమోరియల్ని, ఆ మ్యూజియంని, అక్కడి గ్రంథాలయాన్ని, ఆ విగ్రహాన్ని కూడా
చూసి అందరూ కూడా స్మరించుకునే విధంగా, ఆనందపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు వేలాది కోట్ల రూపాయలతో ఈరోజు ఒక ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి మెమోరియల్ని. ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని, ఆ పవిత్రమైన కార్యక్రమాన్ని రేపు జనవరి 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించి ఎందుకంటే ఈరోజు భారతదేశంలో తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలందరూ కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనిస్తున్నారంటే దానికి ఆద్యుడు, మూలకారకుడు, నాంది పలికింది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. కాబట్టి ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణకి మనందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి మన ఐక్యతనంతా కూడా చాటి ఏదైతే సమసమాజ దిశగా మన అడుగులు వేస్తున్నామో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమసమాజ స్థాపనకి ఏ విధంగా అడుగులు పడినాయో మనందరం కూడా ఆ రోజు చర్చించుకునే కార్యక్రమంలో ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని అందరినీ కూడా విజ్ఞప్తి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చారని తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకురాలు, మాజీ ఉడా చైర్మన్ అక్రమాని విజయ నిర్మల ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎంవీపీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని 5 సంవత్సరాలు పూర్తయిందన్నారు. ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారన్నారు. ఈ సందర్భంగా విజయ నిర్మల తన కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మరి ఎంతో ఆనంద ఉత్సాహాలతో ప్రజలు, నాయకులు అందరూ కూడా కేక్ కటింగ్ అది పెట్టుకుని కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతున్నది. ఎందుకనంటే గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రిని మనం చూసాము. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్వయంగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఏ వర్గ ప్రజలకు ఏవి ఇవ్వాలి అనేది సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వడం అనేది మనం మొట్టమొదటిగా చూస్తున్నాము. మరి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బడుగు బలహీన పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ మరి అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి కూడా సమన్యాయం చేస్తూ ఈరోజు మరి ఎంతో విధంగా అభివృద్ధి విషయంలో కూడా మరి సంక్షేమ పథకాలే కాకుండా ఇట్లు మరి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి నియోజకవర్గాన్ని కూడా డెవలప్మెంట్ చేయడంలో కానీ ఈరోజు నిజంగా నభోతే నభోషితే అనే విధంగా మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనడంలో అతిశయోక్తి లేదు. మరి ఈరోజు అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ మరి అలాగే కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఇచ్చిన మాట ప్రకారంగా మరి మేనిఫెస్టోలో ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేసి మరి మళ్ళీ రేపు ఎలక్షన్లకి వెళ్ళబోతున్నారంటే నిజంగా అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో నడుస్తున్న మాలాంటి నాయకులందరికీ కూడా ఎంతో గర్వకారణము. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో మరి ఇక్కడ నాయకులందరి సమస్యల్లో కేక్ కటింగ్ అనేది పెట్టుకోవడం జరుగుతున్నది. స్వీట్స్ పంచుకోవడం కూడా జరుగుతుంది. ప్రజలు కూడా చాలామంది స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఎందుకంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారి లబ్ధి పొందాము, తప్పకుండా మరి మేము మీతో పాల్పంచుకుంటామని చెప్పి వచ్చినందుకు అందరికీ, అలాగే ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో పారిశుధ్య కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన టీడీపీ కార్పొరేటర్లు. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి జగన్. విశాఖ, గాజువాక ప్రాంతాల్లో పోస్టర్లు ఆవిష్కరించిన వైకాపా నాయకులు. ముఖ్యమంత్రి జగన్ తీరుకు వ్యతిరేకంగా విశాఖ నగరంలో రోడ్లపై చలిమెంటలు వేసి నిరసన తెలియజేసిన అంగన్వాడీ కార్యకర్తలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.